సాంఖ్యయోగం. కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడు అటువైపు ఉన్న తన తాతలను, గురువులను, అన్నదమ్ములను మరియు బంధువులను చూసి సొంత మనుషులను చంపి రాజ్యాన్ని పొందడం కంటే భిక్షాటన చేయడం లేదా యుద్ధం చేయకుండా ఉండడమే మేలని అర్జునుడు భావిస్తాడు. అప్పుడు కృష్ణుడు, అర్జున, ఒక క్షత్రియుడిగా యుద్ధం చేయడం నీ బాధ్యత. నీ కర్తవ్యాన్ని నిర్వర్తించడమే ధర్మం. ఆత్మ శాశ్వతమని, శరీరం మాత్రమే నశిస్తుందని వివరిస్తాడు. ఆత్మను ఆయుధాలు ఛేదించలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఆరబెట్టలేదు. ఆత్మ పుట్టుక లేనిది, చావు లేనిది. ఫలితాన్ని ఆశించకుండా పనిచేయాలని కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నీకు పనిచేసే అధికారం మాత్రమే ఉంది, ఫలితంపై లేదు. శరీరానికి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఎలాగో మరణం తరువాత మరో శరీరం పొందడం కూడా అలాగే సహజం. దీనికి జ్ఞానులు చింతించరు. కామ, క్రోధ, లోభ, మోహాలను అధిగమించని శరీరం మాత్రమే బాధను కలిగిస్తుంది. ధన్యవాదములు.